దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగునుగాక. మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఆన్లైన్ బైబిల్ స్టడీస్ పరిశుద్ధాత్మని యొక్క కార్యములు అనే ఈ యొక్క అంశంలో మనము ముందు కొనసాగుటకు దేవుడు చూపించిన కృపకై దేవునికి ఎంతగానో లేని వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన కూడా మనము ఈ రీతిగా ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యలు, అలాగే పరిశుద్ధాత్మని యొక్క బోధలు, ద టీచింగ్ ప్యాసేజెస్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. అదే రీతిగా మన జీవితాల్లో ఇవి ఎంత ప్రాముఖ్యమో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏ రీతిగా దేవునిలో ఎదగాలో, దేవునిలో బలపడాలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ మీ దగ్గరకు మేము తీసుకొస్తున్నాం. ఎవరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా లైవ్లో వీక్షిస్తున్నారో దయచేసి వీటి యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలి. ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి దేవుని యొక్క ప్రేరేపణ చేత మీ వద్దకు మేము తీసుకొని వస్తున్నాం. కాబట్టి వీటిని నిర్లక్ష్య స్వభావంతో కాకుండా ఆరాధన వైఖరితో దేవదేవుని సన్నిధిలో నిజమైన బిడ్డల వలె, నిజమైన ఆరాధికుల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన హృదయాలను సిద్ధపరచుకొని మన జీవితాలను ఆయనకు ఇంపైన పాత్రలుగా మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆరాధనపూర్వకంగా, ఆరాధన వైఖరితో మనం ముందున్న సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రతి ఒక్కరము కూడా ఈ లైవ్ వీక్షిస్తున్న వారు మీ యొక్క హృదయాలు దేవునికి అప్పగించి, మీ జీవితాలు దేవునికి అప్పగించి, దేవా నా జీవితంలో నీవు తప్ప ఎవరు లేరు నాయనా, నీవు తప్ప ఎవరు కార్యము చేయలేరు, నీ కార్యములు నా జీవితంలో జరగాలి, ఈ యొక్క పరిశుద్ధాత్మని కార్యములు నా జీవితంలో జరగాలి అనే ఆశ, సంకల్పము కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా మీరు ఎక్కడున్నా సరే, మీరు మీ ఇంటిలో ఏ గదిలో ఉన్నా సరే దయచేసి కొంత సమయము దేవుని సన్నిధిలో గడపండి. దేవుని సన్నిధిలో మీరు ఆయనకు ఇంపైన సువాసనగా మీ యొక్క ఆరాధనను, మీ యొక్క ప్రార్థనను, మీ యొక్క స్తుతి గానములను చెల్లించాలని నేను కోరుతుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు,
నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన లేకుండా మన జీవితాలకు ఉనికి లేదు. మన జీవితాలకు ఉనికి ఆయనే, మన జీవితాలకు అర్థము ఆయనే, మన జీవితాలకు విలువ ఆయనే. అటువంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. భక్తుడు రాసిన పాట ప్రకారం చూసినట్లయితే, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా అన్న వైఖరితో మనం జీవించినప్పుడు మన ప్రతి అడుగు, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి మెట్టు మనము దేవుని సహకారంతో, దేవుని సహాయంతో వేస్తాం. కాబట్టి మన హృదయాలను సిద్ధపరచుకుందాం, దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు మనకి ఏమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముని కార్యములు మన జీవితంలో ఏమై ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ అంశంలో దేవుడు మనతో మాట్లాడలాగున సిద్ధపడదాం. థ్యాంక్ యూ గాడ్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలు తండ్రి, అలాగే తండ్రి నా వీడియోస్ ద్వారా చూసిన బిడ్డలు తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరి చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి నాయన. అయ్యా నీవు లేకుండా మేము ఏమీ చేయలేము నాయన. ఒప్పుకుంటున్నామయ్యా, నీవు లేకుండా మేము ఏమీ చేయలేము. నీవు లేకపోతే మా బ్రతుకు అర్థం లేదు నాయన. అయ్యా మరి ఒకసారి తండ్రి ఉదయకాల సమయంలో ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా తండ్రి మీ కార్యము జరిగించండి, మీరే మహిమ పొందండి. అయ్యా మీ యొక్క ప్రతి మాట తండ్రి ప్రతి వారి హృదయాల్లో నాటి ఫలింప చేయండి. అయ్యా మీరే సహాయం చేసి నడిపించమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమను దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మీరు మీ యొక్క బుక్స్ మరియు పెన్స్తో రెడీగా ఉన్నారని, సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాం. మనము ముందుకు కొనసాగుదాం. జాగ్రత్తగా గమనించినట్లయితే మనం పరిశుద్ధాత్మని కార్యములు, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్మని కార్యములు, అలాగే దేవుని వాక్యానుసారమైన పరిశుద్ధాత్మని కార్యములు ఏమై ఉన్నవి అనే విషయాన్ని మనం గ్రహిస్తుంటున్నాం. అలాగే నిన్నటి దినాన్ని చూసినట్లయితే మనం చూసాం టీచింగ్ ప్యాసేజెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మని మన కొరకు పంపించాడు, యేసు నామములో పంపించాడు. అలాగే చూసినట్లయితే యేసు ద్వారా తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని చూసాం. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇచ్చేవానిగా మనకుంటాడు అనే విషయాన్ని మనం చూసాం. అలాగే ఆయన ప్రతి ఒక్క పాపమును గూర్చి
నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. ఆ విషయాన్ని మనము నిన్నటి దినాన మనం చాలా వివరణగా నేర్చుకున్నాం. ఎందుకు మనము పాపాలు ఒప్పుకుంటాం, ఎందుకు మన నీతి సరైన నీతి కాదని తెలుసుకుంటామంటే అది పరిశుద్ధాత్మని పరిచర్య ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుట ద్వారా మనం వాటిని చేయగలుగుతాం. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం చూస్తాం. 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం చూస్తే ఆయన మనలను సత్యములో నుండి సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు. సత్యం అంటే ఏంటి, సర్వసత్యం ఏంటి అనే విషయాలను కూడా నిన్నటి దినాన మనం చూసాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఈ యొక్క సిరీస్ని మిస్ అవ్వకండి. ఒకసారి మిస్ అయ్యారంటే మీరు ఇంకా మిస్ అవ్వాలని ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి మీరు దీనికి యాబ్సెంట్ అయ్యారంటే ఏదైనా కానీ, ఇదనే కాదు, ఏదైనా పని చేస్తున్నప్పుడు అది మనము క్రమంగా చేసినప్పుడే అందులో మనం ఆనందం పొందగలుగుతాం. ప్రార్థన చేసిన, వాక్యము చదివినా లేదా ప్రార్థనలో పాల్గొన్నా మనం ఒక్కసారి కొంచెము లేజినెస్ని చూపించామంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్యాలు చూస్తున్నవారు, వీటిని నోట్స్లో రాసుకుంటున్నవారు, నెమరు వేసుకుంటున్నవారు, మీ అందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే ఈ యొక్క సిరీస్ని లేదా ఈ డేస్ని మీరు మిస్ అవ్వకండి. ఇప్పటికీ మనము డే 12లో మనం ఉన్నాం. 12వ దినము ఈ యొక్క అంశంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ అంశము ఇంకా కొన్ని దినాలు మనం నేర్చుకుంటాం. ఇంకా అనేక విషయాలు ఇందులో మనకున్నాయి. దేవుని చిత్తమైతే వరములను గూర్చి, ఫలములను గూర్చి కూడా మనము నేర్చుకుంటాం. దేవుని లేఖనానుసారమైన విషయాలు ఎన్నో మనం నేర్చుకుంటున్నాం. ఏ ఒక్క మాట కూడా నేను చెప్పేది నా స్వంత మాటలు కాదు. ఏ ఒక్క మాట కూడా నా జ్ఞానంతో నేను చెప్పడం లేదు, అంత ధైర్యం లేదు. ఎందుకనగా దేవుని వాక్యమే మనకు ఆధారము. దేవుని వాక్యంలో ఉన్న మాటలు మాత్రమే ప్రకటించాలి. దేవుని వాక్యంలో ఉన్న విషయాలు మాత్రమే మనం సువార్తలో చెప్పాలి. దేవుని వాక్యంలో లేని దాన్ని కల్పించి చెప్పడము మన పని కాదు, మన పిలుపు కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయంలో నిన్నటి దినాన్ని మనం చూస్తే ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడనే విషయాన్ని చూసాం. అయితే ఈరోజు యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే మనము 14వ వచనం చదువుదాం. 14వ వచనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనము చూస్తే అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమ పరచును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన తండ్రిని, కుమారుణ్ణి మనకు ప్రకటిస్తాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. తండ్రిని, కుమారుని ప్రకటించకపోతే అది దేవుని ఆత్మ కాదు. తండ్రి యొక్క కార్యములను, కుమారుని యొక్క కార్యములను ప్రకటించకపోతే అది దేవుని ఆత్మ కాదు. క్రీస్తుని గూర్చిన గొప్పతనాన్ని, క్రీస్తు గొప్పతనాన్ని ఒకవేళ ప్రకటించకపోతే అది దేవుని ఆత్మ కాదు. ఈరోజు చాలా గలిబిలి, చాలా గందరగోళము ఈ సమాజంలో నెలకొని ఉన్నది. చాలామంది దేవుని ఆత్మ అన్న పేరుతో నానా రకాల వివిధ రకాల ఆత్మలతో ప్రవర్తిస్తుంటున్నారు. వాటిని గూర్చి నేను విమర్శ చేయడం లేదు కానీ, వాటిని గూర్చి నేను తీర్పు తీర్చడం లేదు కానీ, మనకు సత్యము తెలవాలి అని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. దానివల్ల చాలామంది మిగతా క్రైస్తవ బిడ్డలు కూడా వారు దేవుని ఆత్మ పొందుకోవడము, దేవుని అభిషేకం అంటే ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు, ఇంకో రకంగా భయపడుతున్నారు. లేదా వాళ్ళు మేము కూడా ఇలాగే అయిపోతామేమో అన్న తలంపుల్లో వారు ఉంటున్నారు. కాబట్టి దయచేసి దేవుని ఆత్మ సంబంధమైన విషయములను దేవుని ఆత్మ సంబంధమైన విషయములతోనే సరిచూడాలి తప్ప మనంతట మనము ఏది చేయడానికి వీలు లేదు. మన స్వంత జ్ఞానము లేదా మనుషులను మెప్పించాలన్న తలంపు, లేదా వెంటనే మనం ఫేమస్ అయిపోవాలని, మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, మన గొప్ప వరాలు అని అందరికీ తెలియచేయాలని ఇవన్నీ అవసరం లేదు. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యానుసారంగా మనము చేయాలి. 15వ వచనం కూడా చూస్తే అంటాడు, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయునని నేను చెప్పి తిని. ఇక్కడ ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పాడో కూడా దానికి రుజువు చూపిస్తుంటున్నాడు. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి అంటే ఆయన తండ్రిని, కుమారుణ్ణి మనకు ప్రకటన చేస్తాడు. He declares the Son and the Father. ఆయన తండ్రిని, కుమారుణ్ణి మనకు ప్రకటన చేసేవాడే ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క కార్యాలను, అలాగే
కుమారుని యొక్క కార్యాలను మనకు ప్రకటిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నేను జాగ్రత్తగా గమనించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వారు ఎప్పుడు కూడా వారి వారి క్రియలలో వారు వేరుగా లేరు. అనగా వారి యొక్క లక్షణాలలో, గుణగణాలలో, వారు చేసే పనులలో ఎక్కడ కూడా వారికి వ్యత్యాసము లేదు. వారెక్కడ కూడా వారికి ఒకరికొకరుగా విరోధముగా మాట్లాడుకోలేదు. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులు ఆయనను ఆరాధిస్తున్నామని చెప్తున్న వారు త్రిత్వమైన దేవునిలో ఉన్న త్రిత్వాన్ని వారు సందేహిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమా కాదా అని ఎన్నో రకాల గలిబిలి కలిగి ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యమే మనకు రుజువు, దేవుని వాక్యమే మనకు సమస్తమై ఉన్నదని మనం తెలుసుకోవాలి. మనకి ఏదైనా గలిబిలి కలిగినప్పుడు మనం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనకున్న గలిబిలి అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు నేను జాగ్రత్తగా మనల్ని మనము కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే ఇంకొక పాయింట్ మనం చూద్దాం. ప్రభువే ఆత్మ అని పిలువబడెను. ప్రభువే ఆత్మ అని పిలువబడెను. రాసుకుంటున్న వారు దయచేసి రాసుకోండి. ప్రభువే ఆత్మ అని పిలువబడెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనం చూస్తే, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభువే ఆత్మ, దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు స్వాతంత్రం ఉంటుంది. ఆ దేవుడే ఆత్మస్వరూపి అయిన దేవుడు. మన దేవుడు ఆత్మస్వరూపి. ఏ మనుషుడును ఆయనను చూడలేడు. ఎందుకంటే ఒక శరీరముతో నువ్వు ఆత్మను చూడలేవు. కేవలము ఆత్మ సంబంధమైన విషయాల్లోనే ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసి మనం తెలుసుకోవచ్చు. కానీ మనము శరీరాకారముతో శరీర సంబంధంగా జీవిస్తూ దేవుని ఆత్మను లేదా ప్రభువును మనము చూడలేము. అందుకే ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం చూసాం ప్రియులారా, ఏంటంటే దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. We are the temple of the Holy Spirit. As we are the temple of the Holy Spirit, God is residing in us. So we need to understand, if God is residing in us, Holy Spirit is residing in us, we are free. We have freedom. ఈరోజు చాలాసార్లు మనకు స్వాతంత్రము లేదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ చాలా విషయాల్లో మనం స్వాతంత్రము లేని వారంగానే ఉన్నాం. కానీ దేవునిలో నీకు ఒక్కసారి నువ్వు స్వాతంత్రాన్ని పొందుకుంటే, నువ్వు ఒక్కసారి ఆ ఫ్రీడమ్ను పొందుకుంటే నీవు ఎప్పుడు కూడా స్వతంత్రుడవే. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు నీ ఆలోచన కాదు, నీ ప్రాణ సంబంధమైన విషయాలు కాదు, కానీ నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడు. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. నువ్వు బంధకములలో ఉండవు, నువ్వు భయములలో ఉండవు, నువ్వు భయంతో జీవించవు, ప్రాణభయంతో జీవించవు. ఈరోజు చాలామంది ప్రాణభయంతో జీవిస్తున్నారు. చాలామంది పేరుకు బ్రతుకుతున్నారు. ఈరోజు బ్రతికి ఉన్నామన్నట్టు బ్రతుకుతున్నారు. కనీసం ఇంటిలోంచి బయటకి కనీసం కాలు కూడా పెట్టలేని స్థితిలో. ఒకవేళ నిజంగా పొరపాటున వారు బయటకు వెళ్ళినా ఎంతో భయంతో జీవిస్తున్నారు. ఈరోజు కరోనా అనే యొక్క వ్యాధి ప్రబలడానికి మరి ముఖ్యమైన కారణం ఏంటంటే మన భయం. ఈ భయం మరణ భయం. ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు బిడ్డకు మరణ భయం ఉండకూడదు. నువ్వు ఎక్కడున్నా ప్రభువుతోనే ఉంటావు. ఈరోజు ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా నేను ప్రభువుతోనే ఉంటాను అన్న ధైర్యము, భరోసా నీకున్నప్పుడు, ఆ అష్యూరెన్స్ నీకు పరిశుద్ధాత్ముడు ఇచ్చి ఉన్నాడు కనుక దానిని బట్టి నువ్వెప్పుడు భయపడవు. జాగ్రత్తగా ఉండండి, పర్లేదు, కానీ భయపడుతూ జీవించకండి. ఎందుకంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. దేవుడు మనకు నిబ్బరమైన ఆత్మనిచ్చాడు. నిబ్బరమైన ఆత్మ కలిగిన నీవు ఎలా జీవించాలి? మరి నిబ్బరంగానే జీవించాలి, ధైర్యంగానే జీవించాలి. నీ మాట అవునంటే అవును, కాదంటూ కాదు అన్నట్లుగానే జీవించాలి. కాబట్టి ప్రభువు మనతో
ఆయన మనకిచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకోమని చెప్తున్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నీవు ఒకప్పుడు బంధకాల్లో ఉన్నావు, నీవు ఒకప్పుడు దాస్యపు ఆత్మను కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు గలతీ పత్రికలో అంటాడు, నువ్వు దత్తపుత్రాత్మను పొందుకొని ఉన్నావు. సో యు ఆర్ ద సన్, యు ఆర్ ద డాటర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. నీవు దేవాది దేవుని యొక్క కుమారుడవు, కుమార్తెవై ఉన్నావు. కాబట్టి ఎంత అధికారంతో నువ్వు జీవించాలి, ఎంత నిర్భయంగా నువ్వు జీవించాలి. మరి అటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఏ పరిస్థితినైనా చూసినప్పుడు భయపడిపోతున్నావా, లేకపోతే ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా? ధైర్యంగా ముందుకు వెళ్ళడం అంటే వెంటనే మార్కెట్లోకి వెళ్ళిపోవడం కాదు. ధైర్యంగా ముందుకు వెళ్ళడం అంటే మనం జాగ్రత్తలు తీసుకోకుండా జీవించడం కాదు. జాగ్రత్తగా ఉండు, నీ చేతులు కడుక్కో, నీ కాళ్ళు కడుక్కో, నువ్వు దూరంగా ఉండు, నీ తలుపు వేసుకొని ఉండు అని దేవుని వాక్యం అనేక విషయాల్లో మనకు నేర్పిస్తుంది. కానీ నువ్వు ఎక్కడున్నా భయంతో ఉండకు. ఈరోజు చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అంటే స్వాతంత్రము లేని వారిగా జీవిస్తున్నారు. కానీ ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ లాక్డ్ ఇన్సైడ్, యు మస్ట్ ప్రిపేర్ ఫర్ ద గ్రేటర్ థింగ్స్. ఒకవేళ ఈ లాక్డౌన్లో నువ్వు ఇంటిలోనే ఉంటే, లేదా నువ్వు ఎక్కడ కదలలేని స్థితిలో ఉండిపోతే, యు ప్రిపేర్ ఫర్ ద గ్రేటర్ థింగ్స్. ఎందుకు? ఒక్కసారి నువ్వు బయటికి రాగానే నువ్వు దేవుని పనులు ఎన్నో చేయాలి. నువ్వు స్వతంత్రుడవు, నువ్వు ఎక్కడున్నా స్వతంత్రుడవు. నువ్వు ఇంటిలో కట్టేసి లేవు, నువ్వు స్వాతంత్రంగా ఉన్నావు. ప్రార్థన చేయి, స్తుతించు, ఆయనకు ఘనత చెల్లించు, మహిమ చెల్లించు, వాక్యం చదువు, ఆత్మలో ఆనందించు, క్రొత్త క్రొత్త విషయాలు నేర్చుకో, స్వాతంత్రంలో బ్రతుకు. ఇంకా భయపడుతూ ఇంట్లో ఉండి కూడా ఏ సబ్జెక్ట్ వచ్చినా కరోనా గురించి మాట్లాడుతూ, కోవిడ్-19 వల్ల ఇలాంటి సమస్యలు, టీవీలు చూస్తున్న వారు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. న్యూస్లు చూస్తున్న వారు, మీడియా వారు చూపిస్తున్న దాన్ని బట్టి ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. నేను అది తప్పు చెప్పట్లేదు, తప్పు అని అనట్లేదు. కానీ ఎంత చూడాలో అంత, ఒక ఇన్ఫర్మేషన్ వరకే. కానీ అది నీ నరనరాల్లో భయాలు నింపేంత వరకు నువ్వు చూస్తే దానికి కారణం ఎవరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథంలో భయపడవద్దని 365 సార్లు రాయబడింది. అంటే ప్రతిరోజు దేవుడు నీతో భయపడొద్దని చెప్తున్నాడు. భయపడకుడి, జడియకుడి, నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని విడువను, నిన్ను ఎడబాయను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకంటే నీ భయము మానవ సహజమైన స్వాభావికమైన భయము నుండి బయటకు రావాలి. ఒక్కసారి ఆ విశ్వాసం నుండి బయటకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నీలో నివసించినప్పుడు, ఆ ఆత్మ నీలో కలగజేసేది ఏంటంటే ధైర్యము కలగజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ప్రభువే ఆత్మ అని పిలువబడింది. ప్రభువు ఆత్మ గనుక ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. యు ఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. ఒకటి. రెండోదిగా, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజెస్. ఇంతవరకు నువ్వు కట్టబడి ఉన్నావు. దేవుని ఆత్మ పొందుకున్నంత వరకు నువ్వు ఎలా ఉన్నావు అంటే బంధింపబడిన వానిగా ఉన్నావు. అనేక బంధకాలు, అనేక వ్యసనాలు, అనేక దురలవాట్లు, దురాలోచనలు, లేదా చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, ఊహ చెడ్డది, ఇవన్నిటి ద్వారా నువ్వు బంధింపబడి ఉన్నావు. పాపముతో బంధింపబడి ఉన్నావు, శాపముతో బంధింపబడి ఉన్నావు, కుటుంబ తరతరాలుగా శాపముతో బంధింపబడి ఉన్నావు. కానీ ఇప్పుడు ఆ జీవితం నీకు లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అంటున్నాడు. కాబట్టి ఈ సత్యము నీ కొరకే, ఈ మాట నీ కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నీ కొరకే. నువ్వు ఇది వింటున్నావు అంటే ఇది నీ కొరకే. యు ఆర్ ఫ్రీ ఇన్ క్రైస్ట్. బట్ డోంట్ మిస్యూజ్ యువర్ ఫ్రీడమ్. అట్ ద సేమ్ టైమ్ డోంట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ ఫర్ రాంగ్ థింగ్స్. డోంట్ యూజ్ యువర్ ఫ్రీడమ్ టు కమిట్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క ఆత్మ మనకు స్వాతంత్రాన్ని కలగజేస్తాడు. కానీ ఆ స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగపరిస్తే
మనము వాటికి లెక్క అప్పచెప్పాలి. అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్పీక్ టు యూ ఆల్ ద టైమ్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఆత్మనితో మాట్లాడతాడు. అందుకే ఎన్నో సందర్భాల్లో మనం ఈ మాట చదివాం. ఆత్మ మాట్లాడును, ఆత్మ మాట్లాడును, చెవి గలవాడు వినును. ఆత్మనితో మాట్లాడుచుండగా చెవి గలవాడు వినును. చూడండి, ఎన్నో సందర్భాల్లో ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఈ మాట రాయబడింది. ఏమనింది? ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ సంగములతో చెప్తున్నాడు అనగా ఆత్మ మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు భయపడుతున్న సమయాల్లో, దిగ్భ్రాంతిగా ఉన్న సమయాల్లో, అనారోగ్యముతో ఉన్న సమయాల్లో, ఒంటరిగా ఉన్న సమయాల్లో ఆయన నీతో మాట్లాడతాడు. మరి వినగలిగే చెవులు నీకున్నాయా? వినగలిగే చెవులు నీకు లేకపోతే నీవు తిరిగి ఆ బంధకాలలోనికి వెళ్ళిపోతావు. వినగలిగే చెవులు నీకు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వినలేవు గనుక నువ్వు అదే పనులు చేస్తూ ఉంటావు. నువ్వు వినలేవు గనుక అదే భయములో జీవిస్తూ ఉంటావు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఒక కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ముందుకు వెళ్తున్న సమయంలో ఒక కుక్క పిల్ల అడ్డం వచ్చింది. ఆ కుక్క పిల్లను చూసిన పిల్లవాడు ఇంకా ముందుకు అడుగులేయడు. ఎందుకు అడుగులేయడంటే ఆ కుక్క ఏమో చేస్తుందన్న భయం. అలాంటి సమయంలో వెనక నుండి ఒక పెద్ద మనిషి, లేదా వాళ్ళ నాన్నగారో, లేదా ఇంటి పెద్ద మనిషో, లేదా ఇంకా ఎవరో తెలియని వ్యక్తి అయినా సరే పెద్ద మనిషి, బాబు ఏమీ భయపడకు, నువ్వు ముందుకు వెళ్ళు, ఆ కుక్క ఏం చేయదు అని వెన్ను తట్టినప్పుడు, ఆ భరోసా ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడు ముందుకు ధైర్యంగా అడుగులు వేస్తాడు. ఎప్పుడు అంటే ఈ వ్యక్తి వచ్చి ఆయన చెవులలో ఆ మాట చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఈ మాట వింటాడో అప్పుడు అంటాడు, ఓహో ఈ కుక్క నన్నేమీ చేయదు, ఈ కుక్క పిల్ల నన్నేమీ చేయదు. చెవిగలవాడు విన్నప్పుడే కార్యాలు జరుగుతాయి. అంటే నువ్వు వింటేనే నువ్వు చెవిగలవాడివి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేకపోతే మనం చెవిటి వారముగా దేవుని దృష్టిలో ఉంటాం. మరి ఈరోజు దేవుడు ఎన్నో రకాలుగా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది దైవజనుల ద్వారా మాట్లాడుతుంటున్నాడు, ఎన్నో వాక్యాల ద్వారా మాట్లాడుతుంటున్నాడు, భయపడకుడి అని మాట్లాడుతున్నాడు, ధైర్యాన్ని కలగజేస్తున్నాడు. మరి నీవు నేను ఎటువంటి స్థితిలో ఉంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి పరిస్థితిని నీకు వివరిస్తున్నాడు. మనం ప్రవక్త గ్రంథాలు చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి, భయంకరమైన స్థితులు చూస్తాము. అయినను మీరు ధైర్యముగా ఉండాలి. దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్నవాడు పరిస్థితులను చూసి భయపడడు, కానీ దేవుని చూసి ముందు కొనసాగుతాడు. మీకా ప్రవక్త రాస్తాడు, అలాగే యేసుప్రభు అంటాడు, మీకు సమరయ ప్రాంతంలో, యూదయ ప్రాంతంలో, లేదా యెరూషలేము ప్రాంతంలో సమస్యలు వస్తాయి. కానీ 8వ వచనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే నువ్వు అన్నిటినీ జయించేసినట్టు, లేదంటే నీకు ఏది కాదు అన్నట్టు కాదు. కానీ వాటిని జయించే స్థైర్యాన్ని నువ్వు ఆ ఆత్మ యొక్క మాటలు వినగలిగితే, ఆ ఆత్మ యొక్క మాటలను నీ చెవిన పెట్టగలిగితే, చెవిని పెట్టిన ఆ మాటలను నీ జీవితంలో అన్వయించుకోగలిగితే, ఆచరించగలిగితే, ఆ భయాల నుండి నీకు ధైర్యాన్ని కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ పాండమిక్ సమయంలో మరి ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి
దేవుడిచ్చిన ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడకండి, మీ చుట్టూ ఉన్న స్థితిగతులను చూడకండి. దేవుడు మనలో ఉంచిన విశ్వాసము, అది ఆవగింజంతైన విశ్వాసమైనా సరే, అది దేవుని మీద ఆధారపడినప్పుడు అది మహావృక్షముగా మార్చబడుతుంది. అది ఎంత చిన్నదైన విశ్వాసమైనా సరే, క్రీస్తు అనే నేలలో నాటబడినప్పుడే మనము అందులో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అందుకే అంటాడు, ఆ చిన్న విశ్వాసంతో మీరు ప్రార్థన చేసినప్పుడు బండకు ఇక్కడి నుండి వెళ్ళి అక్కడ పడమంటే పడిపోతుందంట. అంటే ఈ బండ అనే పరిస్థితులు ఇవి కదలవు, మా జీవితం ఇంతే, ఇంకా మా జీవితాల్లో ఈ కరోనాతో జీవించాలి, లేదా ఈ సమస్యలతో జీవించాలి, ఆర్థిక ఇబ్బందులతో జీవించాలి, లేదా ఇంకా నానా రకాలుగా సమస్యలతోనే జీవించాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాటన్నిటినీ దేవుడు నీ కళ్ళ ఎదుట తీసివేస్తాడు. ఎప్పుడంటే నువ్వు విశ్వాసముతో ఆయన మీద ఆధారపడినప్పుడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒక్కసారి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు వెన్నంటి ఉంటున్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నిజమే, మరణ వార్తలు విన్నప్పుడు శ్రేయోభిలాషులు, సన్నిహితులు, బంధువర్గము, కుటుంబ సభ్యులు మనల్ని విడిచి వెళ్తున్నప్పుడు, లేదా మనకంటే ఆరోగ్యముగా ఉన్నవారిని చూసి వారి లోకమును విడిచి వెళ్ళినప్పుడు, మనకంటే ఆస్తికర్తలను చూసి ఈ లోకమును విడిచి వారు వెళ్తున్నప్పుడు మనలో భయం కలుగుతుంది, కాదనను. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని వాక్యము ద్వారా జీవిస్తావు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, నీకు ఆరోగ్యము లేదా నీకు కావలసిన అరుగుదల, నీకు కృప దేవుడు దయచేసినప్పుడు నీవు వారందరికంటే శ్రేష్ఠుడవు. అలా అని చెప్పి వెళ్ళిపోయిన వారికంటే నువ్వు గొప్పవాడు అని నేను చెప్పట్లేదు. నీకు ఇంకా దేవుని యొక్క పనులు చేయవలసిన సమయం ఉన్నది. తన కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం తప్ప, తన ఊపిరి ద్వారా మనం బ్రతుకుతున్నాం తప్ప, మనము జాగ్రత్తగానో లేదా శ్రద్ధగానో లేదా ఎక్కడికి ఇంటి నుండి బయటికి వెళ్లకుండా జీవించడం ద్వారా కాదు అని మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాం. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆత్మ ఖడ్గము మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్నది ఏంటది? దేవుని వాక్యం, బైబిల్. నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గం అని ఎందుకంటున్నామో, ఆత్మ ధరించిన ఖడ్గము అనగా నేను ధరించాల్సిన ఆత్మ ఖడ్గము. అన్ని రెండంచుల ఖడ్గముల కంటే వాడిగలిగిన రెండంచుల ఖడ్గము. అందుకే చూడండి ఏమంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఏమనుందంటే 6:17 చూస్తే, ఇక్కడ మనము దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము అనొచ్చు, లేదా దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. చూద్దాం. పైన భాగంలో ఎన్నో అస్త్రాలు లేదా ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. అలాగే 17వ వచనంలో అంటాడు, మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము, దిస్ ఇస్ స్పిరిచువల్ స్వర్డ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పిరిచువల్ స్వర్డ్. ఇది మానవ సంబంధమైన ఖడ్గము కాదు, ఇది కంటికి కనబడే ఖడ్గము కాదు, కానీ ఆత్మ ఖడ్గము. ఇది నువ్వు ధరిస్తే, ఈ ఆత్మ ఖడ్గము నీలో ఉంటే, ఆత్మ ఖడ్గము ఇచ్చే ధైర్యము నీలో ఉంటే,
ఆ స్థైర్యము నీలో ఉంటే నిన్ను ఎవరు కదల్చలేరు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఆత్మ ఖడ్గము అనే వాక్యము నీకేం నేర్పిస్తుంది? ఆత్మ ఖడ్గం అనే వాక్యము నీకు భయపడవద్దు అని నేర్పిస్తుంది. నువ్వు ధైర్యముగా ఉండాలని నేర్పిస్తుంది. నిబ్బరము గల ఆత్మ నీకు ఇచ్చానని నేర్పిస్తుంది. కాబట్టి ఏ వాక్యం నువ్వు చూసినా, వాక్యము ఎక్కడ కూడా వాక్యానికి విరుద్ధంగా రాయబడలేదు. అయితే ఆయా పరిస్థితులను బట్టి అక్కడ వారికి కావలసిన గద్దింపును, మన జీవితాల్లో కూడా కావలసిన గద్దింపును దేవుని యొక్క బిడ్డలు రాయడం జరిగింది. అది దేవుని ప్రేరేపణ చేత, దేవుని ఊపిరి చేత రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అలా రాశారు కాబట్టి, ఇలా రాయలేదు కాబట్టి అనడానికి లేదు. మనము బైబిల్ని సరిగ్గా చదవాలి. బైబిల్ని సీక్వెన్స్లో చదివినప్పుడు అక్కడ ఎందుకు ఆ మాట రాయబడింది, అక్కడ ఎందుకు ఆ మాట చెప్పబడింది, అక్కడ ఎందుకు ఆ స్థితి ఉంది అని మనకు అర్థమవుతుంది. లేకపోతే మన స్వంత ఆలోచనలు వచ్చేస్తాయి, మన స్వంత జ్ఞానాన్ని వాడేస్తాం, అది ఆ కాలం మటుకే అన్నట్టుగా జీవిస్తాం, ఇప్పుడు మనకు ఇవి వర్తించవు అన్నట్లుగా జీవిస్తాం. కానీ దేవుని వాక్యము నిత్యమైనది, దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము నిరంతరము నిల్చున్నది, ఆదియు అంతము లేనిదై ఉన్నది దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని వాక్యం అనగా జీవము, జీవం అనగా క్రీస్తు. యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు, వాక్యము శరీరధారి అయి ఉన్నాడని, వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా వివరణగా వాక్యమును గురించి మనము క్రీస్తు వాక్యము అనే విషయాన్ని నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆత్మ ఖడ్గము, క్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందు చెప్పిన మాట, నేను మీతో ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను పంపుచున్నాను. ఆయన ఎవరు అంటే ఆత్మ ఖడ్గమై ఉన్నాడు. ఆ వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది. నీలో ఉన్నవాడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన కార్యాలలో నువ్వు బలపడాలి. నేను చెప్పే జాగ్రత్త గమనించండి ప్రియులారా. అందుకే మనము ఏదన్నా సాధించాలన్నా, ఏదన్నా గ్రహించాలన్నా, ఇంకా చెప్పాలంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన పైన కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. ముఖ్యంగా ప్రేమ, ఆత్మఫలమైన ప్రేమ. నువ్వు ప్రేమను గ్రహించాలంటే, ప్రేమ ఎట్టిదో నీకు తెలవాలంటే అది ఆత్మయే నీకు నేర్పిస్తుంది. అందుకే ఆత్మఫలము, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్. నీలో ఆ ప్రేమ పెంపొందింపబడాలంటే, నీలో నువ్వు ప్రేమను గ్రహించాలంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట నువ్వు అన్వయించుకోవాలంటే నీకు ఆత్మ ద్వారానే సాధ్యము. ఎందుకంటే ప్రాణము ద్వారా లేదా ప్రాణ సంబంధమైన కార్యాల ద్వారా మనము చాలాసార్లు స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి మాటలు. ఆత్మ కార్యములలో నేను గొప్ప కార్యాలు చూడగలుగుతాను. శరీర ప్రాణ సంబంధమైన కోరికలలో ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, నేను బాగుంటే బాగుంటుంది, నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నాకు శ్రేష్టమైనవి కావాలి, నాకన్నీ మంచివి కావాలి, నాకన్నీ శ్రేష్టమైనవి కావాలి, నా దగ్గర ఉండే ప్రతిదీ కూడా బాగా ఉండాలి, ఇలాంటి కోరికలు. ఎందుకంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. కానీ దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. దేవుని ఆత్మ మనకేం నేర్పిస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రాణం ఏమంటుందంటే, నిన్ను వలె నిన్ను మాత్రమే ప్రేమించు. తినుము
త్రాగుము, సుఖించు. నీకు నచ్చినది మాత్రమే చేయము. నీకు ఏదైతే నీ హృదయానికి ఆనందకరంగా ఉంటుందో, నీ హృదయానికి అది సంతృప్తికరంగా ఉంటుందో, నీ ప్రాణానికి ఏదైతే సేద తీరుతుందో దాన్నే చేయమని చెప్తుంది. కానీ దేవుని ఆత్మ మనకు వాక్యము ద్వారా సేదనిస్తాడు, సేద తీరుస్తాడు. వాక్యము ద్వారా మనకు విశ్రాంతినిస్తాడు. ఆత్మ సంబంధమైన, వాక్య సంబంధమైన జీవితం ద్వారా ఆత్మలో బలపడేవారు వారు నేను నాకు మాత్రమే అనే ఆలోచన నుండి అందరము కలిసి దేవునిలో బలపడాలని, ఏది పొందుకున్నా అందరము కలిసి దాన్ని అనుభవించాలని, ఏది కలిగి ఉన్నా అందరూ పంచుకొని అందులో ప్రేమగా ఉండాలని మనకు నేర్పిస్తాడు. కాబట్టి ప్రాణానికి ఆత్మకు ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆత్మ ద్వారా మాత్రమే, ఆత్మ పరిశుద్ధాత్ముడు నీలో కార్యము చేయటం ద్వారా మాత్రమే నువ్వు దేవుని ప్రేమను గ్రహించగలవు. దేవుని ప్రేమ నీకు అర్థం కావాలంటే నీ మానవ సంబంధమైన బుర్రతో, నీ మానవ సంబంధమైన ఆలోచనలతో, నీ మానవ సంబంధమైన పరిస్థితులలో ఎప్పుడు కూడా దాన్ని పొందుకోలేవు. కాబట్టి ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు మీ జీవితాల్లో ఒకసారి పరీక్షించుకొని చూడండి. ఒకవేళ నేను చెప్తున్న మాట ఏదైనా అసత్యమా, నేను చెప్తున్న మాట ఒకవేళ తప్ప అంటే మీరు నన్ను అడగవచ్చు. ఎందుకంటే ప్రియులారా, వీ కెనాట్ డూ ఎనీథింగ్ విచ్ బిలాంగ్స్ టు గాడ్ through our soul. God's soul is always against the desires of the spirit, and God is spirit. దేవుడు ఆత్మ స్వరూపి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మ కార్యాలను మనము ఆత్మ సంబంధమైన స్థితిలోనే వివేచించగలము తప్ప మన స్వంత ఆలోచనతో వివేచింపలేము. కాబట్టి మనము ఇక్కడ అంటున్నాడు కదా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పైన భాగంలో అంటాడు, శ్రమలయందు అతిశయపడదుము. శ్రమలయందు గర్వించాలంట. నువ్వు గర్విస్తావా? ప్రాణ సంబంధంగా జీవిస్తూ శ్రమలయందు గర్వించగలుగుతామా? కొంచెం కష్టం వచ్చినా తట్టుకోలేము, కొంచెము ఎండలున్నా తట్టుకోలేము, కొంచెం గాలి ఎక్కువనా తట్టుకోలేము, కొంచెము ఆకలి ఎక్కువ వేసినా తట్టుకోలేము, కొంచెము దాహం వేసినా తట్టుకోలేము. మన ప్రాణాలు ఈరోజు ఎలా అయిపోయినాయి అంటే చాలా సుకుమారంగా, మన ప్రాణాలు చాలా సుఖానికి లోబడిపోతున్నాయి. మరి అలాంటి నీవు నేను శ్రమలందు ఎలా అతిశయపడగలుగుతాం? అలాంటి నీవు నేను శ్రమలందు అతిశయపడాలంటే మనకు దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ ద్వారానే మనం చెప్పగలుగుతాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఎందుకనగా మనకు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమలో నువ్వు బలపడాలంటే, దేవుని ప్రేమలో నువ్వు స్థిరపడాలంటే నీకు దేవుని ఆత్మ కార్యము జరగాలి. So we need to understand these teaching passages of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకాలుగా నీకు సహాయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉండటం వలన నీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వేమేమి వింటున్నావు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాల ద్వారా నీలో ఏం జరుగుతాయి, ఎలాంటి మార్పులు జరుగుతాయి. నిన్నటి దినాన నీవు క్రీస్తుని ఎరుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని చెప్పాను. అలాగే నువ్వు ఎరిగిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఇంకా నీలో ఉన్నవి, ఆయనకు ఆయాసకరమైనవి, హేయకరమైనవి, వాటన్నిటినీ కూడా దేవుడు మెల్లిమెల్లిగా తన ఆత్మ ద్వారా తీసివేస్తాడు. అనగా నీ ప్రాణ సంబంధమైన కోరికలను మెల్లిమెల్లిగా వాటిని తీసివేసి, ఒకప్పుడు ఏవంటే నీకు చాలా ఇష్టమో, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైనవి ఎన్నో నువ్వు ఇష్టపడి చేసావు, ఎవరికి తెలియకుండా చేసావు. కానీ ఈరోజు వాటిని నువ్వు ఇష్టపడడం లేదు, లేదా వాటితో నువ్వు గడపడానికి అంతగా సముఖత చూపడం లేదంటే నువ్వు ఆత్మలో బలపడుతున్నావని అర్థం. ప్రేమన సహోదరి సహోదరుడా,
ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో మనము దేవుని ప్రేమను గ్రహించగలగాలంటే, దేవుని ప్రేమను మనం తెలుసుకోగలగాలంటే, దేవుని ప్రేమలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలంటే మనకు దేవుని ఆత్మ సహాయం కావాలి. అందుకే ఇక్కడ అనేక విషయాలు రోమా పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. లోతు గురించి, ఎత్తు గురించి, ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు అది తెలుసుకోవాలంటే నీకు దేవుని ఆత్మ సహాయం కావాలి. దేవుని ఆత్మలను బలపడినప్పుడు, దేవుని ఆత్మలను స్థిరపడినప్పుడు, దేవుని ఆత్మలను కొనసాగినప్పుడు, దేవుని ఆత్మలను నిలిచి ఉన్నప్పుడు అప్పుడు నీవు క్రీస్తు ప్రేమను గురించి అనుభవ జ్ఞానము చేత చెప్పగలుగుతావు. ఎవరో చెప్పిన మాటలు చెప్పడం కాదు, నువ్వు అనుభవ జ్ఞానము చేత ఎప్పుడు చెప్పగలుగుతావంటే దేవుని ఆత్మ ద్వారా చేయగలుగుతావు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డారా, జాగ్రత్తగా మన జీవితాలు పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. ఆయన బంధకాల నుండి, శాపముల నుండి, భయాల నుండి, మరణ భయాల నుండి ఆయన మనకు విడుదల కలగజేస్తున్నాడు. మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. మనం ఏదో ఒక దినము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. కానీ నువ్వు బ్రతికినన్ని దినాలు భయంతో బ్రతికితే లాభమేంటి? నువ్వు ఉన్నన్ని దినాలు నువ్వు దేవుడిచ్చిన పని చేయకుండా కేవలము భయములోనే, వణుకుతోనే, ఎక్కడికి వెళ్లకుండా, నిన్ను నువ్వు కట్టేసుకొని ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటే అది దేవుని చిత్తమా? అది దేవుని ఉద్దేశమా? అది దేవుని సంకల్పమా? అది దేవుని ప్రణాళికయా అని ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? దేవుడు నా జీవితంలో ఏ పిలుపు కలిగి ఉన్నాడు? ఏ విషయంలో నేను దేవుని సన్నిధిలో ఒక సాధనముగా వాడబడతాను? ఏ విషయంలో నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాను? ఏ విషయంలో నేను ఆయన చెప్పే మాటలు వినగలుగుతాను? ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకోవాలి. అయితే దేవుడు మాట్లాడతాడు, ప్రభువు మాట్లాడును, ఆత్మ మాట్లాడును, చెవిగలవాడు వినాలి. ఆయన మాట్లాడినప్పుడు వినలేకపోతే ఆ డైరెక్షన్ని కోల్పోతావు. ఈరోజు చాలామంది వినరు. ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే జవాబు చెప్పాలని చూస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది వినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఈ జనరేషన్స్లో పిల్లలు వెంటనే సమాధానం చెప్పాలి, వెంటనే సమాధానం చెప్పాలి. ఒకప్పుడు వినేవారు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఎందుకు వింటున్నారంటే జవాబు చెప్పడానికి వింటున్నారు. విన్నారు, వింటే వెంటనే జవాబు చెప్తారు, వెంటనే ఎదురు సమాధానం చెప్తారు. కానీ ఆత్మ సంగములతో చెప్పు మాట, చెవిగలవాడు వినును అన్న మాటకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. కానీ నేను క్లుప్తంగా చెప్తున్న మాట ఏంటంటే మనము ఆయన స్వరమును వింటే వి విల్ గెట్ ద రైట్ డైరెక్షన్. మనకు సరి అయిన దిశ, సరి అయిన మార్గము, సరి అయిన ఆలోచన ఇచ్చువాడు. ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన గొప్ప ఆలోచనకర్త అయి ఉన్నాడు మనకి. ఆ ఆలోచనకర్త మాట వింటే నువ్వు భయపడవు. ఈ పాండమిక్ సమయాల్లో సైతము నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. మాట ద్వారానో, చేత ద్వారానో, క్రియల ద్వారానో, సహాయము చేయట ద్వారానో, ప్రార్థన ద్వారానో, విజ్ఞాపన ద్వారానో, ఏదైనా రీతిలో నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్తావు. ఎందుకంటే నీవు దేవుని మాట విన్నావు. ప్రభువు మాట్లాడుచుండగా, ఆత్మ మాట్లాడుచుండగా నువ్వు విన్నావు. ఆ మాటలో నీకు ఒక దిశ నిర్దేశకత్వం నీకు దొరికింది. యు రిసీవ్డ్ ద రైట్ డైరెక్షన్, యు రిసీవ్డ్ ద రైట్ డెలిగేషన్ ఆఫ్ వర్క్. నువ్వు పనిని పొందుకున్నావు, ఆ పని ప్రకారం ముందుకు వెళ్తావు. ఆ పని కేవలము దేవుని మెప్పించే పనిగానే చేస్తావు తప్ప మనుషులను మెప్పించేదిగా. లేదా ఈరోజు చాలామంది ఫోటోగ్రఫీ కొరకు చేస్తున్నారు, దేవుని పనులను కూడా ఫోటోగ్రఫీ కొరకు చేస్తున్నారు. అది కాదు మనం పొందుకునేది. నిజమైన దిశ నిర్దేశకత్వాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మని గూర్చిన బోధలు, దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది? దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుందంటే ఆయన ఆ ఆత్మ ఖడ్గమే దేవుని వాక్యం అని నేర్పిస్తుంది. ఆత్మ ఖడ్గము అంటే దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గము. ఇది కంటికి కనబడని ఖడ్గము లాంటిది. నువ్వు దీన్ని ఎలా వాడితే,
నువ్వు ఎలా దేవుని మహిమ కొరకు వాడతావో అంతగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అలాగే చివరిగా మనం చూసాం ఏంటంటే ఆత్మ ద్వారా దేవుని ప్రేమను గ్రహించగలము. దేవుని ఆత్మ లేకుండా ప్రేమను గ్రహించలేం. నువ్వెంతన్నా ప్రయత్నం చేయి, ఏదో రకంగా నువ్వు పడిపోతావు. నీ ప్రేమలో స్వార్థం వచ్చేస్తుంది, నీ ప్రేమలో అసూయ వస్తుంది, నీ ప్రేమలో డంబం వస్తుంది, నీ ప్రేమలో ఈర్ష్య వస్తుంది, నీ ప్రేమలో దైవికత్వానికి బదులుగా దయ్యపు ఆత్మ వస్తుంది. అందుకే ఈరోజు చాలామంది ఎలా ప్రేమిస్తారంటే దే ఆర్ సో పొసెసివ్. దే కెనాట్ టాలరేట్ ఇఫ్ అదర్ పీపుల్ ఆర్ లవింగ్ ద వన్ whom ద పర్సన్ ఈజ్ లవింగ్. ఏ వ్యక్తినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తిని ఇంకొకరు ప్రేమిస్తే నువ్వు తట్టుకోలేవు, లేదా ఇంకొకరు అభిమానిస్తే తట్టుకోలేవు, ఇంకొకరు ఏదైనా చేస్తే నువ్వు తట్టుకోలేవు. కాబట్టి ఈ ప్రేమలో దైవికత్వానికి బదులుగా దయ్యపు ఆత్మ ఉన్నది అని మనం గ్రహించాలి. కాబట్టి ఆత్మ ద్వారా పొందుకునే ప్రేమ దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమలో అసూయ ఉండదు, ఆ దేవుని ప్రేమలో మత్సరం ఉండదు, ఆ దేవుని ప్రేమలో కుళ్ళు ఉండదు, ఆ దేవుని ప్రేమలో ఎటువంటి కలుషితమైన స్థితి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాన్ని గమనించుకుందాం, ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకుందాం, ఒక్కసారి మళ్ళీ మనము ఒకసారి అన్వయించుకుందాం. నేను ఎటువంటి ప్రేమలో జీవిస్తున్నాను? నేను దేవుని ప్రేమను గ్రహించగలుగుతున్నానా? దేవుడు ఎవరిని చూడలేదు, నిన్ను నన్ను అని చూడలేదు, లేదా బలమైన వారు బలశాలులని చూడలేదు, చదువుకున్న వారు జ్ఞానులు అని చూడలేదు, మూర్ఖులని చూడలేదు. ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, ఆయన అందరి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎందుకంటే ఆయన పక్షపాతము లేనివాడు కనుక. ఆయన ఎవ్వరిని తన మన పరాయి అన్న భేదభావంతో ఎప్పుడు చూడలేదు. అది దేవుని ప్రేమ. ఆయన ఆ దేశపు వాడు ఈ దేశపు వాడు అని చూడలేదు. అది దేవుని ప్రేమ. ఈయన నావాడు ఆయన పరాయి వాడిని చూడలేదు. అది దేవుని ప్రేమ. అటువంటి ప్రేమను మనం గ్రహించగలుగుతాం. అందుకే అపోస్తలుల కార్యములు చూసినప్పుడు, లేదా అపోస్తలుడైన పౌలు గారి పత్రికలు చూసినప్పుడు ఆ ప్రేమను మనం చూడగలుగుతాం. ఎందుకనగా వారు ఆత్మ ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మని ద్వారా అటువంటి ప్రేమను గ్రహించగలిగారు. మరి నీవు నేను కూడా ఆత్మను పొందుకొని ఉన్నాం. నాలో కూడా ఆయన ఆత్మ నివసిస్తున్నాడు. వారు పొందుకున్న ఆ దేవుని ప్రేమను, గ్రహించిన ఆ దేవుని ప్రేమను నీవు నేను ఎందుకు గ్రహించలేకపోతున్నాం? నీవు నేను ఎందుకు వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం? నీవు నేను వాటిని ఎందుకు మన జీవితాల్లో అన్వయించుకోలేకపోతున్నాం? ఎందుకనగా వారు ఆధారపడినంతగా, వారు దేవుని ఆత్మ మీద, దేవుని ఆత్మ కార్యముల మీద, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద, దేవుని ఆత్మ నింపుదల మీద వారు ఆధారపడినంతగా నీవు నేను ఆధారపడలేకపోతున్నాం. ఆ స్థితిని బట్టియే మనం ఇంకా మనలో ఉన్న బంధకాలను, లేదా మనలో ఉన్న స్వార్థపూరితమైన స్థితులను మనము జయించలేకపోతున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీలో నాలో జరగాలంటే, నీ జీవితంలో నా జీవితంలో జరగాలంటే, we need to be in the spiritual realm. We need to be filled with the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మని కార్యాలు నీలో జరిగినప్పుడు, లేదా పరిశుద్ధాత్మ నేను నింపినప్పుడు ఆయన నిన్ను నడిపించాలి. ఆయన నిన్ను నడిపించాలంటే యు నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ హిస్ గైడెన్స్. మోషే అడిగాడు, దేవా నువ్వు రావాలి మాతో, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు రాకపోతే నన్ను చంపేయి, నువ్వు రాకపోతే జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయి. ఇలా ఎన్నో రకాలుగా ఆయన అభ్యర్థిస్తూనే ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు, అయినప్పటికీ కూడా దేవుని సహాయం లేకుండా ముందుకు వెళ్ళలేదు. అలాగే నీవు నేను కూడా దేవుని ఆత్మ మీద, దేవుని ఆత్మ కార్యముల మీద, దేవుని ఆత్మశక్తి మీద, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద ఎంతగా ఆధారపడతామో అంతగా దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. అంతగా మనము కూడా వారి వలె దేవుని కార్యాలను ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అంతగా మనము నిస్వార్థమైన దేవుని సేవ చేయగలుగుతాం.
అంతగా మనము దేవునిలో బలమైన పరిచర్య చేయగలుగుతాం. నువ్వెవరివైనా సరే, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని కార్యాలు చేయాలంటే దేవుని ఆత్మ మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు ఆత్మ ద్వారానే మనము దేవుని ప్రేమను గ్రహిస్తాం. ఈరోజు చాలామంది గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తారు, ఎంతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎంతో గొప్ప గొప్ప సంగతులు చెప్తూ ఉంటారు. కానీ వారు దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు చేసే ప్రార్థనలన్నీ కూడా శరీర సంబంధంగానే చేస్తున్నారు. వారు ఆత్మ సంబంధంగా వారు ఎదగలేకపోతున్నారు, ఆత్మలో జీవించలేకపోతున్నారు, ఆత్మ కార్యముల మీద ఆధారపడలేకపోతున్నారు. అటువంటి వారి ప్రార్థనలు ప్రార్థించినంత మటుకే కానీ క్రియలలో శూన్యంగా కనబడుతున్నాయి. కానీ నీకు నాకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అటువంటి స్థితిలో ఉండకూడదు. ప్రభువే ఆత్మ అని పిలువబడెను. ప్రభు ఆత్మ నీలో ఉన్నాడు కనుక నువ్వు స్వాతంత్రం పొందుకున్నవాడు. యు ఆర్ ద ఫ్రీ పర్సన్. యు ఆర్ హ్యావింగ్ ద ఫ్రీడమ్ ఇన్ యువర్ లైఫ్, especially in your spiritual life. So whatever you are doing only with the command of the Holy Spirit God. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆ ఆత్మ మాట్లాడుచుండగా మనం వినేవారముగా ఉండాలి. ఒక మెల్లనైన స్వరంతో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఎంత చక్కగా వినగలుగుతామో, అటువంటి స్థితిలో ఆత్మ మాట్లాడుచుండగా నీవు నేను వినేవారమై ఉండాలి. అటువంటి కృపలో మనం బలపడాలి. అలాగే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, అది ఆత్మ ఖడ్గముగా పిలువబడుతున్నది. ఆ ఆత్మ ఖడ్గము ద్వారా శరీర సంబంధమైన ప్రాణ సంబంధమైన కార్యములను మనము నశింపచేసే వారంగా ఉండాలి. అలాగే చివరిగా దేవుని ప్రేమను ఆత్మ ద్వారా మనం గ్రహించగలగాలి. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి ఒకసారి తండ్రి, అయ్యా మేము ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అయ్యా ఈ లైవ్ని తండ్రి మేము చేయుటకు తండ్రి, మా దగ్గర సరైన వసతులు ఫెసిలిటీస్ లేనప్పటికీ తండ్రి, అయ్యా ఈ లైవ్ని చేయడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా నీ చిత్తమైతే రానున్న దినాల్లో తండ్రి నీ బిడ్డలతో ఇంకా స్పష్టంగా అనేక విషయాలు పంచుకోవడానికి, మీరు మాకు నేర్పిస్తున్న వాటిని తండ్రి అనేకులతో మేము పంచుకోవడానికి, నీ బిడ్డలందరితో తండ్రి నీ ప్రేమను గురించి మాట్లాడడానికి సహాయం దయచేయండి. అయ్యా మీరే తోడే నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలు, అలాగే వీడియోస్ని వీక్షిస్తున్న బిడ్డలు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ సమాచారంను లేదా వారు పొందుకుంటున్న అనుభవాలను వారితో మాత్రమే ఉంచుకొనక అనేకులకు తండ్రి వారు పంచుదురుగాక. ఉచితముగా పొందుకున్న వాటిని ఉచితముగా అనేకులకు పంచుదురుగాక. దాని ద్వారా అనేకులు తండ్రి నేను నీలో బలపడుదురుగాక. నీ రాజ్యమును తండ్రి ఒక సాధనముగా తండ్రి ప్రతి ఒక్కరు వాడబడుదురుగాక. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా వారి కుటుంబాల్లో ఎవరైనా ఐసోలేషన్లో ఉన్నట్లయితే, క్వారంటైన్లో ఉన్నట్లయితే, నేను క్వారంటైన్ హౌస్లో ఉన్నట్లయితే, అలాగే ఐసోలేషన్ హౌస్లో ఉన్నట్లయితే, అలాగే హాస్పిటల్స్లో ఉన్నట్లయితే, అయ్యా ఆక్సిజన్ మీద ఉన్నట్లయితే తండ్రి ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం. అయా కరోనా ఆత్మను ఏసు నామమున శక్తిని బట్టి, ఏసు రక్తమున శక్తిని బట్టి నన్ను లైవ్ చేస్తుంటున్నాం తండ్రి. అయ్యా మీరే సహాయం చేయండి. వారి జీవితాల్లో తండ్రి నీ యొక్క గొప్ప ఆత్మ కార్యములు తండ్రి అనుభవము చేత వారు పొందుకున్నట్లు మీరు సహాయం తెచ్చామని, అయ్యా తిరిగి మేము కలుసుకునేంత వరకు నీ సన్నిధి మా మధ్యలో ఉంచమని మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరట వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఈ యొక్క అవకాశము దేవుడు నాకు ఇచ్చి ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీరందరూ సహనంతో ఓపికతో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఈ వీడియోస్ చూస్తున్నారు, దానికి స్తోత్రాలు. అలాగే రేపటి దినాన దేవుని చిత్తమైతే ఉదయకాలం 11 గంటలకు తిరిగి కలుసుకుందాం. మీ అందరికీ ఈ దిన శుభములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.